జగన్ తీసేస్తే బాధపడాలి కానీ వాళ్ళని కంటిన్యూ చేసి ఇస్తుంటే ప్రజలకి జగన్ అలా చేయలేదు కదా. అప్పుడు ఏం చేశాడు, ఎక్కగానే ఒక ప్రజా దర్బారు పెడితే దాన్ని కూల్చేశాడు. అది దానివల్ల ఎవరికి లాభం? అక్కడి నుంచి ఆయన పతనం మొదలైంది. అదే దాన్ని డెవలప్ చేసి ఏ గవర్నమెంట్ ఆఫీసో కడితే నిన్ను అందరూ పూజిస్తారుగా. 10 కోట్లు పెట్టారో 4 కోట్లు పెట్టారో ఏదో కట్టారు పాత గవర్నమెంట్లో. దాన్ని కూల్చడం ఏంటి? 10 మందికి న్యాయం చేయాలి, అది చేయాలి. అంటే ఒక పిచ్చోడికి రాయిస్తే ఏం చేస్తాడన్నది 5 సంవత్సరాలు చూసామండి. ఒక రాజకీయవేత్త ఎవరంటే చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ఎందుకు గౌరవిస్తున్నారంటే ఆయన చాణక్యుడు. ఏది ఎలా తేవాలి, ప్రజలకు ఏం చేయాలనే పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర చూశారు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేసి ఆ గవర్నమెంట్ని పడగొట్టి ప్రజల కోసం ఆయన్ని కలవాల్సి వచ్చిందే తప్ప పవన్ కళ్యాణ్ గారు ముందు ఆలోచన ఏంటంటే ఒక సీనియర్తో నేర్చుకుని మనం ప్రజలకు ఏం చేయాలన్నది ఆలోచన అయింది. ఇప్పుడు జగన్ గారికి కూడా నేను అదే చెప్తున్నా, మీ నాన్నగారి దగ్గర నువ్వు నేర్చుకోలేకపోతే వీళ్ళ దగ్గర నేర్చుకొని నెక్స్ట్ రా. అంతేగాని మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు ఆడితే మీకు రాళ్ళు పెట్టి కొట్టే రోజులు వస్తాయి.